హాయ్! హలో! వెల్కమ్ టు అమ్లు వ్లాగ్స్. ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్రాన్స్‌ని తీసుకొని నీట్‌గా కడుక్కొని కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాన్స్‌ని ఈ విధంగా 3 or 4 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీలోకి కావాల్సిన పేస్ట్‌ని రెడీ చేసుకుందాం. ఆనియన్స్, చిన్నుల్లిపాయ, కొబ్బరి పొడి పేస్ట్ పట్టుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకుందాం. పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ సరిపడినంత వేసుకొని కర్రీకి సరిపడినంత వేయించుకోవాలి. వేగినాక ఆనియన్ అండ్ కొబ్బరి పొడి, చిన్నులపాయ వేసి పేస్ట్ పట్టింది వేసి అది కూడా కలుపుతూ ఉండాలి. కలిపి అది కొంచెం వాటర్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆనియన్‌లో వాటర్. తర్వాత టమాటా అండ్ పచ్చిమిరపకాయ కోసుకొని పక్కన పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఈ కర్రీ చాలా సింపుల్. బ్యాచిలర్స్ అయినా సింపుల్‌గా చేసుకోవచ్చు. తర్వాత ప్రాన్స్ కడిగి ఉంచుకున్న వాటిని వేసుకొని కలపాలి. ఈ ప్రాసెస్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్రాన్స్ వేసాక అలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. పేస్ట్, అల్లం పేస్టు, ఆనియన్ పేస్టు ప్రాన్స్‌కి పట్టేటట్టు మొత్తం కలుపుకున్నాక దాంట్లోకి పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్. మేము మ్యాక్సిమం కల్లుప్పే వాడతాం. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుండిద్ది. మీరు కూడా కల్లుప్పే యూస్ చేయండి. అలా మిక్స్ చేయండి. మొత్తం బాగా కలిపాక ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes మగ్గనివ్వండి. ప్రాన్స్‌లోది వాటర్ మొత్తం బయటికి వచ్చేదాకా, ఇనికేదాకా. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఈ కర్రీ. ఎవరైనా, బాయ్స్ అయినా, కొత్తగా చేసే వాళ్ళైనా వంట సింపుల్‌గా చేయొచ్చు ఈ కర్రీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్లు ఛానల్. తర్వాత 5 minutes తర్వాత కర్రీ చూస్తే అలా వాటర్ మొత్తం వస్తుంది. మళ్ళీ కలిపి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes వాటర్ పోయేంత వరకు మగ్గితే ప్రాన్స్
తర్వాత కొంచెం రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి కర్రీ, ఫ్రాన్స్ కర్రీ. సింపుల్‌గా చేసుకోవచ్చు నిజంగా. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళైనా. కొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీ రావాలి కదా! కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ మొత్తం కలిపి కర్రీ మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేయండి. సిమ్‌లో పెట్టి. సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం. మొత్తాన్ని కలపాలి. ఈ కర్రీ మాత్రం మా అత్తయ్య చేస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. మా అత్తయ్య ప్రతి వంట చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టి కర్రీ అయిపోతుంది. తర్వాత కర్రీ అయిపోయాక కట్టేసేసి గ్యాస్ కట్టేసి వేడి వేడి అన్నంలో కర్రీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసేయండి మీరే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్ములు యూట్యూబ్ ఛానల్.